ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై కొందరు అవాస్తవాలను సృష్టిస్తూ తప్పుడు ప్రచారాలతో మా పాఠశాలపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పాఠశాల ప్రిన్సిపల్ అహ్మద్ నవాజ్, చైర్మన్ రాములు పాఠశాలపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ ఈ అకాడమీ వరకు ఉంటుందని, రాబో అకాడమీలో మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ప్రభుత్వ అనుమతులతో విద్యార్థులను విద్యకు అభ్యసించుటకు సిద్ధమవుతున్నట్లు మా పాఠశాలలో చేరే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మా ద్వారా తెలియజేయనిదేమనగా, మా పాఠశాలపై బయట కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున చదవబోయే విద్యార్థులకు టీసీ, స్టడీ, ఇతర ఉపయోగపడే ప్రతిదీ అందజేస్తామని, అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోన్ ప్రజలకి అలాగే అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసి మేము ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ని లీజ్ తీసుకొని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ అకాడమీ ఇయర్ అంటే ఈ మంత్ 23 వరకు ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ వాళ్ళకి అకౌంట్ అది. తర్వాత నెక్స్ట్ అకాడమీ ఇయర్ జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేస్తామండి. ఎందుకంటే నెక్స్ట్ అకాడమీ ఇయర్కి మనకి విత్ అఫిలియేషన్ నెంబర్ కూడా వచ్చి మన స్కూల్ మీద, అంటే ఇప్పుడు మనకు అడ్మిషన్ అయిన పిల్లలకు కానీ అందరికి కానీ వాళ్ళకి మన స్కూల్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదనే అడ్మిషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ సర్టిఫికేట్లు కానీ, బోన్ఫైన్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ మీదనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి సందేహాలు అయితే ఏమొద్దు. ఏది ఉన్నా కూడా పేరెంట్స్ ఇక్కడికి వచ్చి కానీ మీరు ఏదన్నా డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోవాలని దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే చాలా మంది ఇంకొకటి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వాళ్ళు ఈ స్కూల్ రన్ అవ్వదేమో, ఒక 1 year అనేది స్టాప్ అవుతుందేమో, అటువంటి సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. అటువంటిది ఏం లేదండి. మేము ఇక్కడ +2 అంటే ఇంటర్ కూడా సిబిఎస్తో నడపాలనే ఆలోచనతోనే ఆ భావనతోనే ముందుకు వచ్చినామండి. ఎటువంటి సందేహం అయితే దాంట్లో అవసరం లేదు. ఇంకొకటి చాలా మంది కూడా దీని గురించి బ్యాడ్ గా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళకి ఒకటే కోరుకుంటాను నేను, మీరు ఏదున్నా మీకు అనుమానం ఉన్నా మమ్మల్ని వచ్చి సంప్రదించి క్లారిఫై అయిన తర్వాతనే మీరు న్యూస్ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నారు. దయచేసి అట్లా చేయడం చాలా తప్పు. మీకు ఏదున్నా మమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ కాండి, దాని తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాత చేయండి. ఇంకా చాలా స్కూల్ వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇట్లా సమ్ ఇష్యూస్ సమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇట్లా క్రియేట్ చేసేంత మాత్రాన ఏది జరగదండి. దాన్ని మీరు కూడా వేరే వాళ్ళకి చెప్తున్నా, ఇండైరెక్ట్ గా ఏదన్నా కానీ సంథింగ్ ఏదైతే చేయలేరనేది నేను చెప్తున్నా. ఒకవేళ అట్లా చేయాలనుకున్నా మన దగ్గర ఏదన్నా ఆధారం లేకపోవడమో, ఏదైనా సరైన లేకపోవడమో అట్లా ఉంటే మేము భయపడతాం. కానీ మా దగ్గర అయితే క్లియర్ కట్ గా అన్ని ఉన్నాయి. విత్ అఫిలియేషన్ నెంబర్ కూడా ఈ అకాడమీ నుంచే వస్తుంది మనకు. కాబట్టి మేమైతే ఎవరికి భయపడడం, దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్, ఆ చీప్ ట్రిక్స్ కానీ అట్లాంటివి కానీ దయచేసి తగ్గించుకొని పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా సహకరిస్తారని, మీ నుంచి మాకు సహాయం కావాలని కూడా కోరుకుంటున్నాం. కానీ అంతేగాని మీరు ఏది పడితే అది స్ప్రెడ్ చేసి పేరెంట్స్కి లేనిపోని అపోహలతో భయాందోళన కలిగించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఫర్దర్గా మీ మీద కూడా చాలా స్ట్రాంగ్గా మేము ఫిర్యాదు చేయాల్సి వస్తుంది, మన డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా కానీ. దయచేసి మేము ఏం కోరుతున్నామంటే, మీ నుంచి మీరు మాకు సహకరించండి, మేము అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం. అంతే తప్ప పేరెంట్స్ విషయంలో అనవసరమైన విషయాలు భయాందోళన గురి చేసి వేరే విధంగా చేయొద్దండి. దీని పరంగా లాస్ట్గా ఫైనల్గా తెలియజేయడం ఏంటంటే, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది 100% వాస్తవము. అఫిలియేషన్ నెంబర్తో మనకు ఈ అకాడమీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ లాస్ట్ 20 వరకు ఏప్రిల్కి ఈ ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అకాడమీ ఇయర్కి మా ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ విత్ అఫిలియేషన్ నెంబర్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుతూ మంచిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తారని అనుకుంటున్నా. ధన్యవాదాలు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద పేరెంట్స్. నమస్తే అండి. సో మనకు మరొకసారి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదములు, థ్యాంక్స్. ఏంటంటే మనకు వస్తున్న క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే, సార్ యాక్చువల్గా ద్రోణాచలం స్కూల్ మళ్ళీ దాని మీదనే రిసీట్లు ఇస్తున్నారు, అది చేస్తున్నారు అన్నట్లు, అడ్మిషన్ ద్రోణాచలం మీదనే తీసుకుంటున్నారు అన్నట్లు. మొన్న ఆల్రెడీ మేము క్లారిఫికేషన్ ఏమిచ్చినామంటే, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఒక నేషనల్ లెవెల్ అండ్ అబ్రాడ్ లెవెల్లో 180+ బ్రాంచెస్ ఉన్నాయి. దానికి సంబంధించినవి మనం ఫ్రాంచైజ్ తీసుకున్నాము. ఆ ఫ్రాంచైజ్కు సంబంధించినవి MOU, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ అవన్నీ కంప్లీట్ అయినాయి, లైఫ్ టైమ్గా తీసుకున్నాము. ఇది తీసుకున్నాక మనం ఏం చేసినామంటే, ద్రోణాచలం పబ్లిక్ స్కూల్లో కొలాబరేట్ అయినాము. దెన్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సంబంధించినవి CBSEకి కూడా ప్రాసెసింగ్లోనే మన అప్లికేషన్ ఉంది. ఆల్రెడీ వీ హ్యావ్ అప్లైడ్ విత్ ఆల్ ద డీటెయిల్స్. త్వరగానే
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మేము అకాడమిక్ ఇయర్ 23rd అకాడమిక్ ఇయర్ అయిపోతుంది ద్రోణాచలం స్కూల్ ది. దెన్ నెక్స్ట్ వన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అప్పుడు వరకు విత్ అప్లికేషన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ టీఆర్ నంబర్ తో డెఫినెట్ గా వి విల్ రిప్రజెంట్ టు ద మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి, అటువంటి ప్లస్ మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సార్కి కూడా మనం సబ్మిట్ చేస్తాము అలాంగ్ విత్ ద అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ నంబర్ తో పాటు. సో విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ యూ విల్ గెట్ అన్ అఫిలియేషన్ ఆఫ్ సిబిఎస్ఈ. అండ్ దట్ టు పేరెంట్స్ భయపడే ఏది అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దామనే ఆలోచనతో ఒక మంచి టీమ్ ని తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. విత్ చాలా చాలా రీజనబుల్ ఫీజుతో, లక్షలు దోచుకుంటా వేరే వాళ్ళగా అనేది కాకుండా ఓన్లీ సింపుల్ ఫీజబుల్ ఫీజెస్. సో ఆ ఫీజెస్ వేరే మన దోన్కు చుట్టూ ఉన్న విలేజెస్ సొసైటీ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివి బాగా ఎదగాలి అనేసి సిబిఎస్ఈ అనేది ఒక రోల్ మోడల్ ఎట్లా ఉంటుంది అనేసి, ఆ స్కూల్ ఎట్లా ఉండాలి యాక్చువల్ సిబిఎస్ఈ నామ్స్ ప్రకారంగా అనేది దానికి మనం తయారు చేస్తున్నాము. డెఫినెట్ గా దీంట్లో మనము చీట్ చేసేది ఈవెన్ 1% కూడా ఆలోచించకండి. సో డెఫినెట్లీ విల్ డూ ద బెస్ట్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ ఇక్కడ చేరే పిల్లలకి మామూలుగా వాళ్ళకి చదవడం మరి ఇంకా చేస్తుంది టీసీ కావచ్చు లేదా స్టడీ సర్టిఫికేట్ కావచ్చు ద్రోణాచలం సంబంధించిన లేదంటే డిగ్రీ. సార్ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అయితే నడుస్తుంది కదా సార్, ఇక్కడ మనకు చదువుతున్న పిల్లలు ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ మీదనే ఇస్తారు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్. వచ్చే అకాడమిక్ ఇయర్ లో అకాడమిక్ ఇయర్ ఇన్ కన్నా బిఫోరే మనం అఫిలియేషన్ తీసుకొని వచ్చి విత్ అఫిలియేషన్ తో పాటు వీ విల్ గివ్ బోనోఫైడ్ కానీ వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ కానీ మన స్కూల్ పేరు మీదనే ఇస్తాం. నా పేరు అహ్మద్ నవాజ్ సార్. 19 ఇయర్స్ ప్లస్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నాను. అబ్రాడ్ లో కూడా చాలా కంట్రీస్ లో నేను చేశాను. అండ్ 2021 వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆనర్ చేశారు. అండ్ సిబిఎస్ఈ యాజ్ ఎ రిసోర్స్ పర్సన్ గా నేను ఆల్మోస్ట్ 5 years చేశాను సార్. సో 2019 ఇండియాకి వచ్చిన తర్వాత శ్రీ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చెన్నై తమిళనాడులో 3 years ఇచ్చారు సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ గా. మన లాస్ట్ 2 years ఇక్కడ శ్రీ సుధాలో మన ఉన్న టౌన్ లో స్కూల్లో చేశాను సార్. సో దాని తర్వాత ఒక మంచి టీమ్ తో ఒక మంచి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచన కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం.